విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత దూళ్లిపాల నరేంద్ర. ఎన్నికల్లో సానుభూతి కోసమే మరోసారి జగన్ డ్రామా ఆడుతున్నారని అన్నారు. జనాదరణ లేకపోవడంతోనే జగన్ నాటకానికి తెరలేపారంటూ ఆరోపించారు. దాడి జరిగిన 10 నిమిషాల్లోనే మంత్రులు, వైసీపీ నేతలు సోషల్ మీడియాలో టీడీపీపై పోస్టులు పెట్టడంపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ సహా అధికారులందరూ జగన్ కు అనుకూలమైన వారేనని, ఇక టీడీపీపై ఎలాంటి ఆరోపణలు చేస్తారంటే నిలదీశారు. ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే వాళ్ళ వైఫల్యమే కదా, మరి వాళ్ళ పదవుల్లో నుంచి తొలగించమని ఈసీ డిమాండ్ చేస్తున్నాం. అసమర్థమైన అధికారులు ఉండటం వల్ల ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉండే పరిస్థితి ఉన్నప్పుడు అధికారులందరినీ తొలగించాలి. భద్రతా వైఫల్యంలో బాధ్యులైన వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నైజమే ఎన్నికలు వచ్చినాయి అంటే ఓ డ్రామాకు తెరదీయటం. 2019లో కోడికత్తి డ్రామా, బాబాయ్ డ్రామా. ఇవాళ కూడా 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న బాబాయిని ఎవడు చంపాడో తెలని పరిస్థితి. సిబిఐ నిందితులను అరెస్ట్ చేస్తుంటే అడ్డం పడతాం మనం చూసాం. ఇప్పటికీ మంత్రులుగా ఉన్న వాళ్ళు మాజీ మంత్రులు ఏమనుకుంటున్నారంటే మేము ఇంకా మంత్రులు అనుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇది ఉన్నా కూడా మనం చూసాం. పేరు నాని వెళ్ళి పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేస్తాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దౌర్జన్యం చేస్తాడు. ఇంత రౌడీ రాజ్యాన్ని మీరు నడుపుతా మీ మీద దాడి జరిగితే ఆ దాడికి బాధ్యులు ఎవరు, ముందు నిందితులు ఎవరనంటే ఆయనే. ఎందుకంటే అంత అసమర్థమైన అధికారుల్ని తన చుట్టూ పెట్టుకొని తన రక్షణని తను కాపాడుకోలేని ముఖ్యమంత్రి ఇంకా ప్రజలనేం కాపాడతాడు? జరిగిన 5 నిమిషాల్లో తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్తారా? చెప్పి సానుభూతి పొందే ప్రయత్నం ఇది. ఎందుకంటే వాళ్ళకి ఓడిపోతున్నామని తెలుసు, అధికారంలోకి రావని తెలుసు. కాబట్టి ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలనే ఒక దీనిలో కుట్రలో భాగంగానే ఈ దాడి తప్పితే ఇంకోటి కాదు.